రాజ్యాంగ విరుద్ధమైన భూ యాజమాన్య హక్కు చట్టం 27/22ను ప్రభుత్వం రద్దు చేయాలి. జై భీమ్ రావు భారత్ పార్టీ, ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు రాజ్యాంగ విరుద్ధమైన ప్రజా వ్యతిరేక భూ యాజమాన్య హక్కు చట్టం 27/22ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని జై భీమ్ రావు భారత్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు న్యాయవాది దోవా రమేష్ రామ్జీ డిమాండ్ చేశారు. చట్టం రద్దు చేయాలని కోరుతూ బాపట్ల జిల్లా రేపల్లె తాలూకా సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రేపల్లె బార్ అసోసియేషన్ న్యాయవాదులు చేపడుతున్నటువంటి రిలే దీక్షలకు శుక్రవారం జై భీమ్ రావు భారత పార్టీ ఏపీ గిరిజన ఐక్యవేదిక, మాల మహానాడు మాదిగ దండోరా నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ రామ్జీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చీకటి జీవోలను రద్దు చేయకుంటే పేద దళిత గిరిజనులు బడుగు వర్గాల చేతుల్లో ఉన్నటువంటి అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు ఈ కొత్త చట్టం ద్వారా అర్ధబలం రాజకీయ బలం కలిగినటువంటి వ్యక్తుల చేతుల్లోకి తరలి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టానికి అనుగుణంగా ఏర్పాటు చేసినటువంటి అధికారుల వద్ద న్యాయం చేకూరని పక్షంలో తమకు చెందవలసినటువంటి భూమి కోసం క్రింది కోర్టులలో దావాలు దాఖలు చేసుకునేటువంటి సౌలభ్యం లేనందున రాష్ట్ర హైకోర్టుకు వెళ్లి పోరాటం చేయవలసి రావడం ఆర్థికత కూడుకున్నది. భుక్తి కోసం, భూమి కోసం తమ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు న్యాయం దక్కని పక్షంలో పోరాడవలసి రావడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టం కేవలం న్యాయవాదులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసినది కాదని ప్రజలు గ్రహించాలన్నారు. ప్రాంతాలకు, కులాలకు అతీతంగా ప్రతి సామాజిక వర్గం న్యాయవాదులు చేపడుతున్నటువంటి పోరాటంలో భాగస్వాములు కావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. ఏపీ గిరిజన ఐక్యవేదిక ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి కన్వీనర్ ఓసరపు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, భూ యాజమాన్య హక్కు చట్టం వలన గిరిజనుల యొక్క భూములను ఆక్రమించుకునే ల్యాండ్ టైటిలింగ్ అధికారులు రిజిస్ట్రేషన్ అధికారుల వద్ద వాటిపై శాశ్వత ధృవీకరణ పత్రాలను పొందుతారని, దీనివలన ఇప్పటి వరకు తమ ఆధీనంలో సాగులో ఉన్నటువంటి భూములను కోల్పోయినటువంటి గిరిజనులు నిరక్షరాస్యులు అవడం వలన అధికారులు రాష్ట్ర హైకోర్టు వరకు వెళ్లి తమ భూముల మీద హక్కులను పొందే అవకాశాన్ని కోల్పోతారని, కావున ప్రభుత్వం చట్టాన్ని అమలు చేస్తూ తీసుకొచ్చి జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు నిరుసు వెంకట్రావు నాయుడు, పోతారులంక శివ, వెంకటేశ్వరరావు, రేపల్లె మండల కన్వీనర్ కర్రా బాబురావు, ఏపీ గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బొడ్డు బస కోటేశ్వరరావు, ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ సభ్యులు పులిమెట్ల నాగేశ్వరరావు, నియోజకవర్గ యువజన కమిటీ అధ్యక్షులు నల్లూరి కిషోర్ బాబు, మాల మహానాడు రేపల్లె నియోజకవర్గ కన్వీనర్ చల్లపల్లి కోటేశ్వరరావు, మండే యాకోబు, పెరికెల మురళి, సుబ్బారావు తదితర ప్రజా సంఘాల నాయకులు దీక్షకు మద్దతుగా పాల్గొని న్యాయవాదుల దీక్షకు సంఘీభావం తెలిపారు.